హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింతన పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయలు అయితే తీసుకోవాలి. తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా విరుచుకోవాలి. కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కల్ని ఒక 2 సార్లు అయితే ఒక గిన్నెలో వేసుకొని కడుక్కున్న తర్వాత కడాయిలో వేసుకొని కొంచెం సాల్ట్, చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు మునిగేంత వరకే వాటర్ అనేది వేయాలి. అంతకంటే ఎక్కువ వేస్తే చిక్కుడుకాయ ఉడకడానికి టైం అనేది పడుతుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై కోసం అయితే 2 రెబ్బల కరివేపాకు, 2 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చిలు అయితే తీసుకుంటున్నా. ఉల్లిపాయలు పొట్టు తీసి కడిగిన తర్వాత ఇట్లా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఎంతమందికి చిక్కుడుకాయ ఫ్రై అనేది ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 చీరికలు తీసి దాంట్లో చిన్నగా కట్ అయితే వేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఉడికించిన చిక్కుడుకాయ అయితే ఉడికింది. దానిలోని వాటర్ అంతా ఉంపేసి చిక్కుడుకాయని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉడికించిన చిక్కుడుకాయ కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 3 కాడల ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయింది కదండి, 2 స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆ జీలకర్ర వేగే వరకు వెయిట్ చేయాలి. జీలకర్ర అనేది వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అనేది వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకోవడం వలన సాల్ట్ వలన ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అనేది అవుతాయి. కరివేపాకు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది మంచిగా కర్రీకి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన కర్రీ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. తర్వాత ఇంతకుముందు ఉడికించుకున్న చిక్కుడుకాయలు అయితే ఈ వేగిన ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. చిక్కుడుకాయ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత అనేది పెట్టాలి. ఆయిల్లో ఆ చిక్కుడుకాయ అనేది వేగాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాకైతే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండి, మళ్ళీ చూసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించాలి. టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలపాలి. మంచిగా సాల్ట్ అనేది ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసాం కదండి, అది చూసుకొని కారం అనేది కొంచెం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా. మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోండి.
మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కూరని ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత చూస్తే కారం అనేది ఉడుకుతుంది. కారం అనేది ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకోవాలి. మన చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిందండి. ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.